హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాష. ఫ్రెండ్స్, ఇవాల్టి క్లాస్లో టాప్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్యాబ్రిక్ని రాంగ్ ఫేస్లో పెట్టుకొని ఫ్రంట్ నెక్ ఫ్యూజింగ్ని ఈ విధంగా ప్రెస్ చేసుకోండి. అలాగే ఫ్యాబ్రిక్ రైట్ ఫేస్లో ఇలా ప్రెస్ చేయండి. అలాగే బ్యాక్ నెక్ ఫ్యూజింగ్ని కూడా ఇలానే ప్రెస్ చేసుకోండి. అలాగే నెక్ అరౌండ్ ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని ఈ విధంగా కట్ చేసుకోండి. అలాగే హెచ్పిఎస్, నాచెస్ మరియు సెంటర్ నాచ్ ఇవ్వండి. ఫ్రెండ్స్, ఇక్కడ నెక్ కుట్టేటప్పుడు నెక్ అరౌండ్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కాస్త ఎక్కువగానే పెట్టుకోండి, ఓకేనా? ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్రంట్ పీస్ను ఇలా రైట్ ఫేస్లో పెట్టుకోండి. అలాగే నెక్ పీస్ను సెంటర్ ఫ్రంట్ కలుపుతూ ఈ విధంగా సెంటర్ లైన్ మీద లాంగ్ స్టిచ్ వేయండి. ఇప్పుడు హెచ్పిఎస్ నుండి మనం వేసుకున్నటువంటి మార్క్ మీద హెచ్పిఎస్ వరకు మార్క్ మీద స్టిచ్ చేయండి. ఇప్పుడు క్యాన్వాస్ వెంబడి ఫ్యాబ్రిక్ను స్క్వేర్ ఆకారంలో కట్ చేయండి. ఇప్పుడు కార్నర్స్లో ఈ విధంగా స్లాష్ ఇవ్వండి.
నెక్ క్యాన్వాస్ టర్న్ చేసిన తర్వాత నెక్ క్యాన్వాస్ పీస్ మీద ఇలా స్టిచ్ చేయండి. దీన్ని మనము నెక్ ఇన్సైడ్ స్టిచ్ అని కూడా అంటాము. అలాగే బ్యాక్ నెక్ను ఇదే విధంగా కుట్టుకోండి. తర్వాత నెక్ స్లాషెస్ కరెక్ట్గా కట్ చేసుకోండి. అప్పుడే మీకు ఈజీగా టర్న్ అవుతుంది. అలాగే బ్యాక్ నెక్ ఇన్సైడ్ స్టిచ్ కూడా వేసేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్ ఈ విధంగా స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత హ్యాండ్ ప్రెస్ చేసుకోండి, లేదంటే లైట్ ఐరన్ ప్రెస్ చేసేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము షోల్డర్స్ అటాచ్ చేయాలి. ఇప్పుడు బ్యాక్ పీస్ ఇలా పెట్టుకోండి. అలాగే ఫ్రంట్ పీస్ను ఈ విధంగా నెక్స్ను ఇలా జత చేసి షోల్డర్ లైన్ మీద స్టిచ్ చేయండి. తర్వాత షోల్డర్ లైన్ మీద డబుల్ స్టిచ్ చేయండి. ఇప్పుడు హెచ్పిఎస్ దగ్గర ఈ విధంగా కట్ చేయండి. తర్వాత నెక్ను రైట్ ఫేస్లోకి టర్న్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ షోల్డర్ సీమ్ అలవెన్స్ ఎల్లప్పుడూ బ్యాక్ ఫేస్ వైపుకు మాత్రమే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్ను ఈ విధంగా హ్యాండ్ ప్రెస్ కానీ ఐరన్ ప్రెస్ కానీ నీట్గా ఇలా చేసుకోండి. ఫ్రెండ్స్, మనము ఎప్పుడైనా సరే స్టిచ్చింగ్ చేసేటప్పుడు డ్రెస్ మన చేతిలోనే నీట్గా ఐరన్ అయిపోవాలి. అలాగే నెక్ టాప్ స్టిచ్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు స్లీవ్స్ అటాచ్మెంట్ చేద్దాము.
ఫ్రెండ్స్ ఇక్కడ స్లీవ్ ఇలా హెమ్ లైన్ దగ్గర మార్క్ చేసుకోండి. అలాగే స్లీవ్లో ఫ్రంట్ ఆర్మ్ హోల్ దగ్గర ఫ్రంట్ అని మార్క్ చేయండి. బ్యాక్ ఆర్మ్ హోల్ దగ్గర బి అని మార్క్ చేయండి. అలాగే హెమ్ లైన్ దగ్గర ఫోల్డ్ లైన్ మీద ఇలా ఫోల్డ్ చేసుకొని 1 సెంటీమీటర్ ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేయండి. ఫ్రెండ్స్ ఈ క్లాస్లో మీకు అర్థం కానిది ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి. ఫ్రెండ్స్ స్లీవ్స్ అటాచ్మెంట్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అప్పటి వరకు సెలవు.